రెడ్డి వంశీని బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత విజయవాడ సబ్ జైల్లో పరామర్శించి ములాఖాత్ అయ్యి బయటకు వచ్చి మీడియాతో అక్కడే ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో ఆయన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతున్న పరిస్థితికి వంశీ అరెస్టుకి ముడిపెట్టారు. అంటే ద అదర్ సైడ్ చూస్తే లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుంది అంటే సరే, ఈ మధ్య జరిగిన కొన్ని ఇష్యూస్ ఏవైతే మర్డర్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని అత్యాచారాలు కానివ్వండి, పోనీ ఈ ఆస్పెక్ట్లో ప్రతిపక్ష నేతగా లా అండ్ ఆర్డర్ అక్కడ పడిపోతోంది, ప్రభుత్వం హోంమంత్రులు సరిగా విధులు నిర్వర్తించట్లేదు అంటే ఒక ఆస్పెక్ట్. కానీ వంశీ అరెస్టుకున్న నేపథ్యం క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ వ్యవహారము, దాన్ని ఇవాళ తెలుగుదేశం నేతలు ఆయన చేసిన కామెంట్స్కి కౌంటర్గా అది రిలీజ్ చేశారు కూడా. ఆ ఫుటేజ్ హైదరాబాద్ లిఫ్ట్లో ఎట్లా అయితే కొంతమంది వంశీ అండ్ కో అతన్ని తీసుకెళ్తున్న ఫుటేజ్, అలాగే వల్లభనేని వంశీ మీద ఉన్న ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎస్టాబ్లిష్డ్ కేసు ఒకటి పెట్టినా వల్లభనేని వంశీ మీద ఒక కక్ష కుట్ర కోణంతో ఇదంతా జరుగుతోంది అని, దానికి లా అండ్ ఆర్డర్కి లింక్ పెట్టారు. అండ్ ఆ కమ్యూనిటీ అంటే కమ్మ సామాజిక వర్గంలో ఎవరైతే వల్లభనేని వంశీ కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, రేపు పొద్దున్న దేవినేని అవినాష్ కానివ్వండి, వీళ్ళందరూ అంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉండదు. ఆయన లోకేష్ మాత్రమే ఆ పార్టీలో ఎదగాలి అని వాళ్ళ లుక్స్ గురించి కూడా మాట్లాడారు. వీళ్ళు చాలా చూడడానికి బాగుంటారు కాబట్టి, లేకపోతే పార్టీలు ఎదుగుతున్నారు కాబట్టి అంటే ఒక రకం, కానీ లుక్స్ గురించి కూడా ప్రస్తావన చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చాలా అంశాలు మాట్లాడారు. దానికి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ అంశాల గురించి మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. అలాగే పార్టీలకు సంబంధించి జనసేన, టీడీపీ, వైసీపీ నేతలు జాయిన్ అవుతారు. సో వేల్పుల్ రవికుమార్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే చందు సాంబశివరావు గారు జనసేన అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అవుతున్నారు. రైట్, రామ్మోహన్ రావు గారు ఎట్లా చూడాలంటే, ఒకటి మనం గతంలో బాగా ఈ రివెంజ్ పాలిటిక్స్, ఈ ప్రత్యర్థి రాజకీయ పార్టీల పట్ల, అధినేతల పట్ల అధికారంలోకి రాగానే కక్ష సాధింపు వ్యవహారం తమిళనాడు నుంచి బాగా ఫేమస్. ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉండొచ్చు, కానీ అందరికీ బాగా తమిళనాడులో జయలలిత గారి అధికారంలోకి వస్తే కరుణానిధి వ్యవహారం, కరుణానిధి అధికారంలోకి వస్తే జయలలిత. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా అలాంటి ఒక పరిస్థితే మనం చూస్తున్నామా? అంటే నేరుగా అధినేతల వరకు, ఇంకా ఇప్పుడున్న అధినేత వరకు రాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళారు, సుమారు 50 రోజులకు పైగా జైల్లో ఉండొచ్చారు. ఎన్నికలు ఒక వంక, అంటే మున్సిపల్ ఎన్నికలో లేకపోతే కార్పొరేషన్ ఎన్నికలో సరే మాకెంత బలం ఉంది, మీకెంత బలం ఉంది, మీరు కిడ్నాపులు చేశారు అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్, అలాగే దాంతోపాటు లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందన్న కామెంట్ని ఎట్లా చూస్తున్నారు మీరు? రిషి గారు, మీకు ప్యానల్ మిత్రులకు అట్లాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. మీరు సీనియర్ జర్నలిస్ట్, దశాబ్దాల రాజకీయాలు చూసిన వాళ్ళు. మనకి ఏమనిపిస్తుంది, మధ్యయుగ రాజకీయాలకు పోతున్నాం మెల్లమెల్లగా అనిపిస్తుంది నాకైతే. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు తర్వాత కూడా చూస్తే, ఎన్నికల ముందు తర్వాత రెండు, ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. రెండు ప్రభుత్వాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్ళుగా జరుగుతున్న భాగవతం చూస్తే మధ్యయుగ రాజకీయాలు, రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పూర్తిగా వ్యక్తిత్వ హీనాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా వ్యక్తులను అవమానిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను ఏమంటాను, స్పష్టంగా నేను ఎప్పుడు కూడా ఇట్లా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను. కానీ ఇవాళ మీరు అన్నట్టే వంశీ కేసు ఏమిటి, వంశీ కేసుకు శాంతి భద్రతలకు సంబంధం ఏంటి? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొదటి 3 నెలలు జరుగుతున్న సంఘటనల పట్ల మేము అందరూ స్పందించడం తప్పు, ఇది కక్షపూర్తి రాజకీయాలు వద్దన్నాం. ఈ శిలాపాలకాలు బాగా కొట్టడం, లేకుంటే వ్యక్తుల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదన్నాం. ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టకర బాధతో చెప్తున్నాను, కులగజ్జి రాజకీయాలు ఒకటి ఉన్నాయి. రెండవది, ఈ రకమైన రివెంజ్ పాలిటిక్స్ బాగా పెద్ద ఎత్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నిక చూస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కూడా మనకు వచ్చినాయి. అంత దాడులు చేసుకున్నారు కదా పరస్పరం. అంటే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోనేమో అసెంబ్లీ సాక్షిగా మనకు దుశ్శాసన పర్వాలు చూసినాం, మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా దుశ్శాసన పర్వాలు చూసినాం. గతంలో ఇద్దరు కూడా వ్యక్తిత్వ హరణాలు, వ్యక్తిగతంగా విమర్శలు, పూర్తిగా కుటుంబాల మీద, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఇటు పక్కన కూడా మనం చూసాం. కనుక ఈ దశలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఒక తప్పు చేసిన వాడు రిషి గారు ఇంకొక తప్పులో దొరికిపోతాడు అనేది మంచి ఒక ఉదాహరణ. నిజంగా చెప్పానంటే, ఇప్పుడు నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, అక్కడ జరిగింది ఏంటి, ఆ దాడిలో బుద్ధ వెంకయ్య అన్నాడు. ఆ తర్వాత అదంతా ఉన్నది, ఒకరి మీద ఆరోపణ చేసుకుంటారు వాళ్ళు మొదలుపెట్టారు. కానీ దాడి జరిగింది వాస్తవం, ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద. అందులో జనరల్ గా ఎప్పుడు ఏం చేస్తారంటే, ఫలానా వాళ్ళ పేర్లు అయితే గుర్తుపట్ల, ఆ సత్యవర్ధన్ అంటే ఆయన అందరి పేరు గుర్తుపట్టలేడు కదా, కనుక ఆయన ఏం చేసిండు, 4-5 పేర్లు రాసి అంటే అదర్సకి పెడతారు. పోలీసు వాళ్ళు చేసేది పనే. ఈ వల్లభనేని వంశీ 71, అక్యూజ్ నెంబర్ 71 అక్కడ ఉన్నది. కానీ ఆ కేసు
ఇప్పుడు కొలిక్కి వచ్చింది. అంటే ఆ రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఎవరుంటే జీతా ఓ సికందర్ కదా, సంవత్సరం సరిగ్గా సంవత్సరం ఫైర్ వల్ల జరిగింది ఇది. సంవత్సరం తర్వాత కేసును మళ్ళీ షార్ట్ షీట్ వేయడం ఇవన్నీ చేశారు. చేస్తే ఇప్పుడు 71 అక్యూజులుగా ఆయన ఉన్నారు. దాన్ని తప్పించుకోవడానికి తప్పు మీద ఇంకో తప్పు ఏంటంటే హైదరాబాద్ లోని మైహోం భుజాలో ఆయన ఉంటున్నాడు వంశీ. అక్కడికి ఈయనను కిడ్నాప్ చేయడం, తీసుకెళ్లడం, అక్కడి నుంచి మనకి విజయవాడ, అక్కడి నుంచి విశాఖపట్నం తీసుకెళ్లడం, అక్కడి నుంచి ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోను సబ్మిట్ చేశారు కోర్టులో. సమస్య అది అక్కడ. ఆ వీడియోను ఆయన సాక్ష్యంగా సబ్మిట్ చేశారు. మొన్నటిదాకా కుల ప్రసక్తి రాని సత్యవర్ధన్ అనేవాడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్, అక్కడ ఆయన ఫిర్యాదుదారు మాత్రమే. ఇప్పుడు ఏమైంది, ఈయన కిడ్నాప్ చేసినప్పుడు తెలుసు కదా కులం ఆరోపణ ఎందుకు వచ్చిందంటే అది వచ్చింది. రెండోది ఏంటంటే ఆయన టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు తుపాకీ పట్టుకొని పోయిండని ఆరోపణ కూడా, అంటే కేసు బేలబుల్ కేసు అవుతుంది. అంతకుముందు కేవలం ఒక ఆఫీస్ మీద దాడి చేయడం బేలబుల్ కేసు అవుతుంది. నాన్ బేలబుల్ కేసు పెట్టడానికి 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసు పెట్టడానికి అదొక దాయిదాగా వాడుకుంటున్నారు. దీన్ని పూర్తిగా నేను శిక్ష నిరూపణ గాంధీ రేపు కోర్టు చెప్పింది వంశీ తప్పు చేసింది అనను కానీ, వంశీ రెండో నేరం చేయడం వల్ల రెడీ హ్యాండ్ దొరికిపోయింది. ఇంకొక మాట చెప్తాను, ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి, జగన్ జైలుకు అంటే నేను చాలా విసిరిపోయాను. జగన్ జైలుకి ఎందుకు పోయిండు అంటే పరామర్శకు పోయిండు, ములాఖతుకు పోయిండు. ములాఖతుకు పోయిన సందర్భంలో ఇప్పుడు అదే భారత రాజ్యాంగంలోని ఈ చట్టం ప్రకారము ఆయన మాట్లాడిన మాటలు నేరం. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నేనేమంటున్నానంటే, గతంలో లోకేష్ రెడ్ డైరీ రాసినప్పుడే అది అంటున్నాను, అధికారులను బెదిరిస్తున్నారు. కరెక్ట్ గా ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికారులే వాళ్ళు మేము అధికారంలోకి వస్తే మీ తాట వరుస్తాం, మేము అది చేస్తామన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఇంకా మించి మాట్లాడారు. ఏం మాట్లాడారు, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మేము అధికారంలోకి వచ్చినాక నగ్నంగా బజార్లు నిలబెడతామన్నాడు. ఇది ఏ చట్టం ఒప్పుకోదు కదా. ఏమంటున్నాడు, చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటా అంటే ఎవరైనా ఒప్పుకుంటారు కానీ అంతే కదా సార్. ఏమంటే ఈ చట్టం ఒప్పుకోదు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక మేము పనిపడతామనే బెదిరింపు ఏదైతుందో పాత ఐపీసీ సెక్షన్ ప్రకారం 153 ప్రకారం 353 ప్రకారం అది అధికారులను తమ విధులకు ఆటంకం కలిగించడం అవుతుంది. అట్లాంటి పోలీసు అధికారులు బాగున్నారా అంటే ఏం లేదు. ఐఆర్ఎస్లు కానీ ఐపీఎస్లు కానీ హెచ్చరించింది కదా. ఈ హెచ్చరికను రేపు అధికారులు కానీ ఎవరైనా రేపు ఏమో అధికారులకు వచ్చినాక మళ్ళీ మీ పని పడతామంటే సరైనది కాదు. ఆయన రెడ్ బుక్ రాస్తే ఇంకొక మాట కూడా చెప్పారు మీరు అది విని. ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసినప్పుడు అధికారి 1.5 ఏళ్లలో రిటైర్ అయిపోతానని అన్నట్ట, మేము రిటైర్ అయిపోయినా కూడా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం, వదిలిపెట్టాం అని. సప్త సముద్రాల అవతల ఉన్నా అనేది అంటారు కదా. అట్లాగా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రవికుమార్ గారు నమస్తే, సాంబశివరావు గారు నమస్కారం అండి. సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి చట్టం తెలుసు, ఆయన పరిపాలన చేశారు 5 ఏళ్ళు, అంతకుముందు ఆయన ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతానికి హోదా గురించి నేను మాట్లాడట్లేదు, ప్రతిపక్ష నేత. టెక్నికల్గా ఆయన హోదా ఇచ్చారా లేదా పక్కన పెట్టండి. మరి ఆయన ఈరోజు పరామర్శ చేయడాన్ని సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారు వాళ్ళ కామెంట్స్ కూడా మాట్లాడదాం. చేస్తూ ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఏ రకంగా దిగజారిపోయాయి లా అండ్ ఆర్డర్ అంటే వంశీ అరెస్టుతోనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందా, లేకపోతే ఈ మున్సిపల్ ఎన్నికల వ్యవహారమో లేకపోతే కార్పొరేషన్ ఎన్నికల టైంలో ఈ కిడ్నాప్లో లేకపోతే ఇంకోటో దృష్టిలో పెట్టుకుని అన్నారా అంటే అది ప్రస్తావించారు కానీ దాని నెంబర్స్ ప్రస్తావించారు. కానీ ప్రధానంగా సెంట్రిక్ పాయింట్ ఏంటంటే వంశీని అరెస్ట్ చేయడంతోనే ఆ ఇన్సిడెంట్తోనే మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా రాష్ట్రంలో పడిపోయిందన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? తప్పేముందండి, ఆయన మాట్లాడింది అక్షరాల తప్పేం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8 నెలల కాలంలో కూడా చాలా దౌర్జన్యపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పదే సామాన్య కార్యకర్త నుంచి వాళ్ళ అధినేత వరకు ఇదే భాష మాట్లాడుతున్నారు. అనేక రకాలైనటువంటి దాడులు, నాయకుల మీద హింసాయుతమైనటువంటి కార్యక్రమాలు, మారణాయుధాలతో దాడి చేయటం, కాళ్ళు చేతులు నరికేయటం, కార్ల మీద దాడి చేయటం, నిన్నగాక మొన్న అబ్యూజింగ్ లాంగ్వేజ్ చింతమనేని గారు మాట్లాడినటువంటి భాష. లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. తీవ్రంగా శాంతి పద్ధతుల వైఫల్యం కనబడుతుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే ఫ్రస్ట్రేషన్. వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఆ నిరాశ నిస్పృహల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు
హింస ద్వారా, బెదిరింపుల ద్వారా, దౌర్జన్యం ద్వారా, ఒక రౌడీయిజం, గోండాయిజం ద్వారా ప్రతిపక్షాన్ని అణిచేయాలనేటువంటి ఒక ఆలోచన. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? తప్పదు, అధికారులు మీరు తప్పు చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు చట్టపరంగా శిక్షించబడతారు, కొంచెం జాగ్రత్తగా మసలండి. ఒక తప్పు చేసే ముందు లేదా అధికార పార్టీకి ఒత్తిడికి లొంగి ఒకళ్ళని అరెస్ట్ చేసే ముందు, ఒక కేసు పెట్టే ముందు జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యవహరించకపోతే ఖచ్చితంగా దాని తాలూకు చర్యలు ఉంటాయి. ఈరోజు మీరు తప్పు చేస్తే రేపు మేము ఆ తప్పుల్ని ఖచ్చితంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడంలో తప్పేముంది? ఇంత కంపోజ్డ్ గా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు ఇంత కంపోజ్డ్ గా చెప్తున్నారు కానీ ఆయన ఎలా చెప్పలేదు ఇవాళ ప్రెస్ మీట్ లో. మనతో పాటు ఉండవల్లి అనూష్ గారు కూడా జాయిన్ అయ్యారు. అనూష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. నమస్తే అండి. మీ దగ్గరికి వస్తా. సాంబశివరావు గారు, సో ఈ కూటమిలో భాగస్వామి పార్టీగా సరే ఇది డైరెక్ట్గా ఆ వార్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సిపి, చంద్రబాబు నాయుడు వర్సెస్ వైఎస్ఆర్సిపి తాలూకా సైన్యం మధ్య జరుగుతున్న వ్యవహారం ఇది, విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. కానీ జరుగుతున్న దాన్ని మనం ఆపలేము. కేవలం దాని గురించి చర్చించుకోవడము, ఎవరి తప్పు ఎవరు ఒప్పు అనేది ప్రజల ముందు పెట్టడం తప్ప. సో సాంబశివరావు గారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇవాళ ఏం జరుగుతోంది? లా అండ్ ఆర్డర్ పడిపోయింది అనగానే నేను కూడా ఒకసారి విస్మయానికి గురయ్యా. ఇప్పుడు రవికుమార్ గారు ఏముందండి తప్పు అంటున్నారు, కానీ లా అండ్ ఆర్డర్ పడిపోవడం అంటే దొమ్మీలు, దోపిడీలు, కిడ్నాప్లు, మానభంగాలు, రాబరీలు ఈ స్థాయిలో జరుగుతుంటే దాన్ని మనం అక్కడ పడిపోయిందండి అని చెప్పి దాన్ని రికమెండ్ చేయొచ్చు కూడా కేంద్రానికి, లా అండ్ ఆర్డర్ పడిపోయిందని. మరి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ పడిపోయింది అనడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అలాగే వంశీ జైల్లో ఉండడం మీద సరే ఆ పార్టీ నాయకుడు అఫీషియల్గా జాయిన్ అయ్యాడా, అన్అఫీషియల్గా మద్దతుగా ఉన్నాడు, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రాగానే వెళ్ళి చూశారు. బహుశా ఏ పార్టీ నాయకుడైనా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చూస్తారు. కానీ దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు విమర్శలు చేస్తుందో నేను అనూష్ గారిని అడుగుతాను. సాంబశివరావు గారు, మీరు ముందు ఈ కామెంట్స్ గురించి చెప్పండి. రిషి గారు, మీకు పెద్దలు రామ్మోహన్ రావు గారికి, రవి గారికి, అనూష్ గారికి అందరికీ నమస్కారం. నమస్కారం. ఇక్కడ డైకాటమీ ఏంటంటే, ఒక పక్కన లా అండ్ ఆర్డర్ గురించి కామెంట్ చేస్తున్నారు అంటే నీకు చట్టం మీద, లా అండ్ ఆర్డర్ మీద నమ్మకం ఉంది అనే భావన కలుగజేసేలాగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం అదే స్పీచ్లో అదే ఒక నిమిషం తర్వాత మీరు రిటైర్ అయిపోయిన 7 సముద్రాల తర్వాత ఎక్కడున్నా దాక్కున్నా మిమ్మల్ని తీసుకొస్తాము, మిమ్మల్ని బట్టలోడు తీసి నిలబెడతాము అన్నారు. అంటే ఈ హ్యాజ్ అబ్సల్యూట్లీ నో రెస్పెక్ట్ ఫర్ లా, అబ్సల్యూట్లీ నో రెస్పెక్ట్ ఫర్ లా. ఆయనకి రెస్పెక్ట్ లేని దాన్ని ఇవాళ అది ఉందో లేదో అని ఆయన ఎలా కామెంట్ చేస్తాడు? అసలు ఇది ఆయన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఒక పక్కన ఐ డోంట్ కేర్ అబౌట్ లా, ఐ డోంట్ కేర్ అబౌట్ లా అండ్ ఆర్డర్ ఆ మాట ఎగ్జాక్ట్లీ. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగస్తుని మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నానంటే యూ హ్యావ్ లాస్ట్ ద వెరీ ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హౌ ద గవర్నమెంట్స్ వర్క్. గవర్నమెంట్లో ఉద్యోగస్తుడు తన బాధ్యత ఏంటి? ఆ పొజిషన్లో ఉన్నంత వరకే. ఆ పొజిషన్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉద్యోగస్తుని బాధ్యత చేరండి. అన్లెస్ ఇట్స్ పర్సనల్గా అతను ఏదన్నా ఏ మర్డర్ కేసులోనూ, ఏ రేప్ కేసులోనూ ఉంటే తప్పితే ఆయన అధికారికంగా తీసుకున్న నిర్ణయాలకి ఏ ఉద్యోగస్తుడిని, ఏ న్యాయమూర్తిని, ఎవరిని కూడా మీరు పోస్ట్ రిటైర్మెంట్ మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను అంటే మీరు ఎంటైర్ గవర్నమెంట్ స్టాఫ్ని, ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ని మీరు భయపెడుతున్నట్టు కదా. మీరు ఆమ్టిస్ట్ చేయట్లేదా? మీరు బ్లాక్మెయిల్ చేయట్లేదా? ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటూ పోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లా అండ్ ఆర్డర్ ఎలా మీరు సస్టైన్ చేయగలుగుతారు? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లేదని మీరెలా కామెంట్ చేయగలుగుతారు? ఐ థింక్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో క్లియర్గా ఆయన ద్వంద్వ వైఖరి అంటే, సరే వంశీ గారికి అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారు, దానికి ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి, కోర్ట్స్ ఉన్నాయి. ఒక పెద్ద మనిషిగా, గత ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పెద్ద రకంగా ఏం మాట్లాడాలి? వంశీ కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు, ఆయనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఏదేమైనా మేము ఆయనకు అండగా ఉంటాము, విల్ ఫైట్ ఇట్ అవుట్ ఇన్ ద కోర్ట్ అని మాట్లాడితే మీకు లా మీద నమ్మకం ఉన్నట్టు, లా అండ్ ఆర్డర్ని మీరు కోరుకుంటున్నట్టు. మీరు అది దాటి మాట్లాడారు అనుకోండి, మీరు ఇప్పుడు రెచ్చగొడుతున్నట్టు కదా.
ఫర్ నో రీజన్స్ అక్కడ ఉన్నటువంటి అవినాష్ని లేదంటే గుడివాడ దాన్ని ఇంకొక ఆయన్ని కూడా దీంట్లోకి లాగారు కదా. మీరు బాడీ షేమింగ్ చేశారు కదా. ఇన్ని చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఉందా? అంటే ఆయన ఏదో ఉద్దేశంతో ఏదో మాట్లాడితే ఆ ముందు ఏళ్ళేస్తున్నటువంటి యువకులు అమాయకులు వాళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళు సిస్టమ్కి ఎదురు తిరుగుతారు, ఈ సిస్టమ్ పనిచేయకుండా చేస్తారు, లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అవుద్ది. అంటే లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అవ్వడానికి ప్రేరేపించారు అని. ఒక నిమిషం రవి గారు మంత్రిగా ఉన్నటువంటి రాజ్యాంగం ద్వారా ఒక మంత్రిగా ప్రమాణం చేసినటువంటి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుంది అని చెప్పిన తర్వాత ఇంకా అసలు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఏమైందండి? ఆయన డైరెక్ట్ గా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటే అంతకన్నా ఇంకెక్కడుంది చెప్పండి, మీరు చెప్పండి. రవికుమార్ గారు, నన్ను లెట్ మీ కంప్లీట్ మై థాట్. రెడ్ బుక్ లో నేను చట్టానికి విరుద్ధంగా పనిచేసిన వాళ్ళ పేరు ముఖ్యమంత్రి గారు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళు నాయకులు గాని ఆఫీసర్లు గాని వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నాడు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మాది మీ భాష అయి ఉండొచ్చు, లోకేష్ గాని ఇంకొకరు గానీ ఆ మాట అన్నారని నేను అనుకోవట్లేదు. ఇలా మాట్లాడుకుంటే మీరు అన్నారనుకుంటే ఈ చర్చ కూడా మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అని చెప్పారు, స్పష్టంగా చెప్పారు. రవికుమార్ గారు, మీరు అన్నారు కాబట్టి నేను అన్నాను కాబట్టి మీరు అన్నారు అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మనం వీఆర్ వేస్టింగ్ రిషి గారి టైం, వ్యూవర్స్ టైం వేస్ట్ చేస్తున్నాం. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, మన ముందున్న క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో, సొసైటీకి ఎంత బాధ్యత ఉందో, మాజీ ముఖ్యమంత్రి మనం అందరూ సహకరిస్తూనే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అలాంటి ఆయన వంశీ గారిని కలిసి మాట్లాడిన తర్వాత వంశీ గారు ఆయనకి ఏదో భయం ఉంది, ఆయన కొన్ని సరిగ్గా జరగలేదనే అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు ఎక్స్ప్లెయిన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ లీగల్ టీమ్ కు చెప్పుకోవచ్చు, వాళ్ళకున్న అనుమానాన్ని కోర్టుకు చెప్పుకోవచ్చు. ఇంకొద్ది టైం పట్టుద్ది అది. అంతేగాని మీరు ప్రతిసారి ఎవరైనా సరే, ఏ ప్రభుత్వంలోనైనా సరే, మీకు అరెస్ట్ చేసిన ప్రతిసారి కూడా పెద్ద నాయకుడు ఒకటి వచ్చేసి ఇది అక్రమం అని చెప్పేసి ఇంకా దాన్ని పెద్ద స్టోరీ చేసేసారనుకోండి, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడున్న సిస్టమ్ ఏం చేయాలి? వదిలేమని చెప్దామా? మీరు ఏం యాక్షన్ తీసుకోవద్దండి, మీరు ఏ యాక్షన్ తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందిగా ఉంటుందని చెప్దామా? కాదు, పోలీసులు ఏం చేయాలంటే ఏ స్టేట్ లో అయినా కూడా ఈ అధికారంలోకి వచ్చిన పార్టీలు ఏం చెప్తే చేసుకుంటూ చెయ్యక అరెస్టులు చేయక తప్పని పరిస్థితి. అందులో ఎవిడెన్స్ ఉన్నవి కొన్ని అయితే, కొన్ని సృష్టించినవి కొన్ని అయితే. అది కూటమి ప్రభుత్వమా లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీ కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ అదే మాట్లాడట్లా. వాళ్ళకంటూ అసలు నేషనల్ గానే లేకపోతే అంటే ఒక సిస్టమ్ తీసుకొస్తే, అంటే లా అండ్ ఆర్డర్ స్టేట్ కిందకి వస్తుంది అనుకోండి, లేకపోతే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ప్రత్యేకించి ఒక చట్టం చేసుకుంటే తప్ప దేనికి ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఎందుకంటే మీరన్నట్టు ప్రతి నాయకుడు పోలీసులను బెదిరించడమే. మరి ఎట్లా వాళ్ళు డ్యూటీ చేయాలా అక్కర్లేదా? చేయకపోతే ఇక్కడేమో బాసుకు కోపం, ఆ బాసు కన్నా ఇంకో పై బాసుకు కోపం, చేస్తేనేమో మరి మీకు కోపం. పోలీసుల పరిస్థితి ఏంటనేది నిజంగా పాపం పెద్ద క్వశ్చన్. అనూష్ గారు, ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి ఒక ఎత్తు అయితే, ఒకటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేతగా వంశీని పరామర్శించడానికి వెళ్ళారు. అది ఎంతవరకు కరెక్టా తప్ప అనేది ఇప్పుడు ఆ చర్చల్లోకి ఏది కరెక్ట్ ఏది తప్ప అంటే అసలు తేలదు అది. కానీ ఒకటి, మీరు ఎందుకు వెళ్ళడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం వచ్చింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జైలు పక్షులన్నీ ఒక చోట చేరతాయంటూ అసలు జైలు గోడలు చూడడానికి, అంటే జైలు ఆయనకి అలవాటైపోయి మిస్ అయ్యాడు కాబట్టి జైలు గోడలు చూడడానికి వెళ్ళాడు అని తెలుగుదేశం పార్టీ నాయకుల కామెంట్స్. అంటే వెంటనే ఇంకా ఆయన ప్రెస్ మీట్ అయిందో లేదో వెంటనే, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ అనుకోండి. సో ఏమిటి మీ అభ్యంతరం ఏంటి అసలు ఆయన వంశీ గారిని చూడడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే? మీ తెలుగుదేశం లీడర్ల స్టేట్మెంట్ గురించి అడుగుతున్నారు కానీ వన్ ఆఫ్ ద ఫూలిష్ స్టేట్మెంట్ బై జగన్మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ అందం లేకపోతే కొడాలి నాని అందం చూసంట కుళ్ళుకుంటున్నారంట. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు,
అది ఇంట్రెస్టింగ్ కామెంట్. నేను దాని దగ్గరికి సెపరేట్ గా డిస్కషన్ పెడదాం అనుకున్నా. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మాట్లాడండి. ఇలాంటి ఫుల్లీ స్టేట్మెంట్ ఇచ్చిన అతను అసలు లీడర్లో ఎలా చూస్తారనేది నాకు అర్థం కావట్లేదు. నేను అది కూడా అదే సేమ్ ట్వీట్ వేసా. ఈ రోజు నువ్వే ఓపెన్ గా అడ్మిట్ చేస్తున్నావు యువర్ జస్ట్ సపోర్టింగ్ క్రిమినల్ అని చెప్పి. ఎలా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఒక సీసీ కెమెరా విజువల్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. వల్లభనేని వంశీ ఇంకా కన్విక్ట్ అవ్వలేదు. క్రిమినల్ గా కన్విక్ట్ కోర్టు చేసే వరకు కన్విక్ట్ అయ్యే వరకు కన్విక్షన్ అది పక్కన పెడితే హీఈస్ ఇన్వాల్వ్డ్ అనే దానికి వి హావ్ ఎవిడెన్స్ అని చెప్పి జస్ట్ షోకేసింగ్ అవర్ ఎవిడెన్సెస్. ఓకే బై అంటే ఏది సత్యవర్ధన్ అనే అతను నువ్వేమీ చేయకపోతే నీ ఇంటి దగ్గర ఉండాల్సిన అవసరమే వచ్చింది. నువ్వు బెదిరించకపోతే భయపెట్టకపోతే హైదరాబాద్ లో నీ ఇంటి దగ్గర నీ అనుచరుల సమక్షంలో ఎందుకున్నాడు? ఇఫ్ యు ఆర్ ఎ విక్టిమ్, లేకపోతే నువ్వు ఏ తప్పు చేయలేదు అనుకుంటే ఎందుకున్నాడు ఇతను? దట్స్ ద స్ట్రైట్ క్వశ్చన్ అండి. తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం నేతలు కావచ్చు, ఏదైనా సరే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇందులో ఇన్ని మల్లగుల్లాలు పడాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చే అంత ఫియర్స్డ్ స్పీచ్ ఇచ్చేస్తే 2014 to 19 లాగా ఇచ్చేస్తే జనాలు బిలీవ్ చేయడానికి రోజులు మారాయి. సేమ్ ఓల్డ్ స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వదండి. బికాస్ జనాలకి పేటిఎం స్టంట్స్ అన్ని బాగా తెలుసు, లేకపోతే ఈ ఐపాక్ స్టంట్స్ అన్ని బాగా తెలుసు. సో సేమ్ ఓల్డ్ స్క్రిప్ట్ ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడే పరిస్థితి అయితే లేదు. సో వర్కౌట్ కాదని మీరు ఈ చెప్తూ కూడా మీరు సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. అంటే హీ నీడ్స్ టు బి చేంజ్డ్, అంటే పాత స్క్రిప్ట్ పాత వ్యవహారం పనికిరాదని ఇప్పుడు రాజకీయం చేయాలంటే హ్యాస్ టు బి చేంజ్డ్ అండి. చేంజ్ అవ్వకపోతే నిన్ను మళ్ళీ కమిడియన్ లా చూస్తారు తప్పించి ఎవరు లీడర్ లా అడ్మిట్. రవికుమార్ గారు నాకు కూడా ప్రశ్న ఉంది. ఇప్పుడు కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ, అవినాష్, సరే పోనీ సామాజిక వర్గం అన్నారా, కమ్మ సామాజిక వర్గం నుంచి ఇంకెవరు ఎదగకూడదు, ఎదిగితే చంద్రబాబు నాయుడు చూడలేడు, లేకపోతే లోకేష్ గా వాళ్ళు ఏదో పోటీ అవుతారు కాదు, అట్లా మాట్లాడితే ఓకే. కానీ వాళ్ళు బాగుంటారు కాబట్టి, వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి, వాళ్ళు పొడుగ్గా ఉంటారు కాబట్టి, ఇది అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ అండి. జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఇప్పుడు ఫూలిష్ అనే కామెంట్ అనూష్ గారు వాడారు. నేను ఐఎమ్ నాట్ యూజింగ్ దట్, బట్ స్టిల్ రామారావు గారు అందగాడు, ఎన్టీ రామారావు గారు అందంగా ఉన్నారంటే తప్పేంటి? బాలకృష్ణ గారు అందగాడు, బాలకృష్ణ గారు అందంగా ఉన్నాడంటే తప్పేంటి? వీళ్ళకేంటి బాధ? ఓకే తప్పేంటి బాధ అనుకుంటారు కదా, అందరూ అనుకుంటారు కదా. ఎన్టీ రామారావు గారు మించిన అందగాడు లేడు అనుకుంటారు, తప్పేంటి? మా పార్టీ నాయకుల్ని మా నాయకుడు అందంగా ఉన్నాడు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా అందంగా అందం గురించి ఆయన మాట్లాడితే వీళ్ళకెందుకు బాధ? బాడీ షేమింగ్ అంటారు. చంద్రబాబు గారు కూడా అందరికన్నా అందంగా ఉంటాడని చెప్పమానండి, తప్పేం లేదు. ఎన్టీ రామారావు గారు అందంగా అందం గురించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నాయకులు అందంగా ఉంటారండి. అందం నుంచి ఆయన మాట్లాడితే అదొక పెద్ద నేరమా? రవికుమార్ గారు ఇక్కడ ఒక నిమిషం, అనూష్ గారు చందు గారు ఒక నిమిషం, చందు గారు అడుగుతున్నారు. రవికుమార్ గారు ఇప్పుడు చెప్పండి. రవికుమార్ గారు ఒకటి చెప్పండి సార్. అందం గురించి మాట్లాడడం నేరం అనేది కాదు, అండ్ మీరు తీసుకున్న కంపారిజన్ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు సినిమా నటులు లేకపోతే వాళ్ళ అందాలు చందాలు వినండి ఒకసారి నా మాట వినండి. ఇప్పుడు మనం సీరియస్ పాలిటిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాం రవికుమార్ గారు. మాట్లాడింది ఎవరో కాదు, ఒక అధికార ప్రతినిధి స్థాయిలో ఎవరో మాట్లాడితే చర్చ జరగదు. సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన మాజీ ముఖ్యమంత్రి ఈసారి ఓడిపోతే ఓడిపోవచ్చు కాక అది కాదు, కానీ ఆయన స్థాయి ఆయనే తగ్గించుకుంటూ వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి, సరే సామాజిక వర్గం వరకు అంటే కూడా తప్పే, బట్ స్టిల్ మన దగ్గర కులాల గురించి మాట్లాడేసుకుంటారు. అలా కాదు, వీళ్ళు అందంగా ఉంటారు వీళ్ళు అందంగా ఉంటారు కాబట్టి వినండి వీళ్ళు అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కుళ్ళు అంటే దాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారో మీ ఇష్టం. దాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడారు, తప్పే ఉంది దాంట్లో. రైట్, ఇంక దాంట్లో తప్పు లేదంటే దాని మీద డిబేట్ కూడా ఏం లేదు. చందు గారు మీరు చెప్తున్నారు. సర్టిఫికేషన్ ఇవ్వడానికి మిస్టర్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుందా?
మిస్టర్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతుందా? సి నేను లిటరల్ ఐ వాస్ షాక్ సార్. నేను ఒక యాజ్ మీరు ఆ చిన్న పాయింట్ తీసుకొని దాన్ని ఎగ్జాగరేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. పొలిటికల్ గా మాట్లాడండి, పొలిటికల్ గా మాట్లాడండి. ఒక సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి జడ్జి గారి ముందుకు వెళ్ళినప్పుడు జడ్జి గారు నీ స్టేట్మెంట్ నేను రికార్డ్ చేస్తున్నాను, నీ స్టేట్మెంట్ నేను రికార్డ్ చేస్తున్నాను అంటే చెప్పాడు ఆయన. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వీళ్ళు దాడి చేశారనేది తప్పు. 94 మంది ముద్దాయిలు నిర్దోషులు, వాళ్ళ మీద అన్యాయంగా కేసు పెట్టారు. కాదు, ఓకే అనూష్ గారు, మనకి ఈ అందాల పోటీలు వద్దులేండి, వదిలేద్దాం. సరే, ఏదో అన్నారు జగన్మోహన్ రెడ్డి, మనకి అందాల పోటీలు వద్దు. జడ్జి గారు నేను రికార్డ్ చేస్తున్నానంటే చేసుకోండి అన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు రకరకాల ఇబ్బందులు పెట్టి. కాదు, ఇప్పుడు కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ లో రవికుమార్ గారు, మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఎవిడెన్స్ చూపిస్తున్నారు కదా, ఆ లిఫ్ట్ లో వాళ్ళు తీసుకెళ్లడం, భయంగా సత్యవర్ధన్ నించోవడం, ఇవన్నీ. దాని గురించి ఏంటి, ఏం చెప్తారు? ఎవరు తీసుకెళ్లారండి? కొల్లు రవీంద్ర గారు రిలీజ్ చేసింది. ప్లీజ్ ప్లే ద బైట్. ఇందాక మన న్యూస్ లో ప్లే చేసిన బైట్. కొల్లు రవీంద్ర గారు ప్రెస్ మీట్ లో హైదరాబాద్ లో ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వల్లభనేని వంశీ, ఆ కమ్యూనిటీకి సంబంధించిన లిఫ్ట్ లో వల్లభనేని వంశీ అండ్ కోతో పాటుగా సత్యవర్ధన్, అంటే ఆయన తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు, బెదిరించి ఆ రకమైన స్టేట్మెంట్ ఇప్పించారని కదా తెలుగుదేశం పార్టీ ఎలిగేషన్. ఆయన ఇంటికి ఈయన ఎందుకు వెళ్ళాడు? వంశీ ఏమన్నా లాక్కెళ్తున్నట్లుందా? వంశీ గారు లాక్కెళ్తున్నట్టుందా? బెదిరిస్తున్నట్టుందా? కొట్టినట్టుందా? వెళ్ళి ఉండొచ్చు, అతనే వెళ్ళి ఉండొచ్చు, తన తప్పును తను తెలుసుకొని వెళ్ళి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. దానికి కూడా అపార్థాలు అంటగడితే ఎలాగా? ఏది ఏమైనా ఒకటండి, ప్రజలు అధికారం ఇచ్చారు, ఆ అధికారాన్ని అనుభవించడం చేత కావటం లేదు. కేవలం వాగ్దానాలు అమలు చేయలేక, ఆ వాగ్దానాల అమలుని ప్రజలు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో దాడులు, అక్రమ కేసులు కడుపులో ఒకటి పెట్టుకొని వాళ్ళు ఇటువంటి అక్రమ కేసులకి వాళ్ళు పాల్పడుతున్నారు. చాలా చోట్ల దాడులు జరిగినాయి. మొదట 6 నెలలు విపరీతంగా జరిగినాయి, ఆ తర్వాత కొంచెం తగ్గినాయి. ఇది ఒక రొటేషన్ సిస్టమ్ లో ఇక వాళ్ళు ఆ విధంగా దాడి చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ తర్వాత ఇందాక వారు చెప్పిన పేర్లు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన పేర్లే, కొడాలి నాని, తర్వాత పేర్ని నాని, తర్వాత ఇంకా దేవినేని అవినాష్, వీళ్ళు క్యూలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలా? ఇందాక ఆయన పేర్లు ప్రస్తావించారు కాబట్టి అది ఎక్కడ దాకా వెళ్తుందండి, అది ఎక్కడ దాకా వెళ్తుంది. వాళ్ళు ఆగరు, ఆగేటట్లు లేరు. ఎక్కడ దాకా ప్రజాస్వామ్యం మీద అంటే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందా? అంటే గతంలో చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు కాబట్టి ఈసారి ఏదో కేసు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద వేరే కేసులు పెండింగ్ లో ఉన్నాయనుకోండి, కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు జడ్జి గారు కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు, రిమాండ్ ఇచ్చారు. ఇదంతా ఒక రాజ్యాంగం ప్రకారమే జరిగింది. అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో పెడతారా అని అనుకుంటున్నారా వైసీపీ అని నా క్వశ్చన్. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు ఏం చేసినా సిద్ధంగా ఉన్నాం. ఎలా పెడతారో కూడా చూస్తాం, ఎక్కడ దాకా వెళ్తారో కూడా చూస్తాం. అనూష్ గారు, ఇప్పుడైతే వరుసగా పేరు అంటే లోకేష్ గారి బుక్ లో ఏం పేర్లు రాసుకున్నారో మనకు తెలియదు, ఎందుకంటే ఆయన ఏమి పలానా పేర్లు చెప్పలేదు కాబట్టి, వాళ్ళ పార్టీ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి పేర్లు ఉన్నాయి? అలాగే రవికుమార్ గారి డౌట్ అది ఎక్కడ దాకా వెళ్తుందో అంటే అందులో ఇంకా ఎండ్ పాయింట్, పీక్ పాయింట్ పార్టీ అధినేతే. దాని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? గురించి రవికుమార్ గారు చెప్పిన స్టేట్మెంట్ తో నేను డిసగ్రీ అవుతా. ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు గాని లోకేష్ గారు అనలే. ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం అధికారులు కావచ్చు, లేదు అంటే ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసేలా ప్రేరేపించిన నాయకులు కావచ్చు, వీళ్ళిద్దరి పేర్లు ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉంటాయి. వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను, వాళ్ళపైన నిష్పాక్షికంగా మేము ఎంక్వైరీ జరిపిస్తాము. ఇది రెడ్ బుక్ లో ఉంటాయి అని మీరు చెప్తున్నారు. దీనికి రామ్మోహన్ రావు గారు చిన్న క్లారిటీ కావాలి, చిన్న క్లారిటీ కావాలి రామ్మోహన్ గారు. నేను కూడా దాని గురించి రాజ్యాంగంలో ఒక భాగం లేదు, దాని గురించి మాట్లాడుతున్నా, మాట్లాడిస్తే మాట్లాడండి. ఇప్పుడు ఇట్లా క్రాస్ రెడ్ బుక్ ఏంటి? ఇప్పుడు రెడ్ బుక్ వినండి, రెడ్ బుక్ పాపులారిటీ చెప్తాను నేను. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా రకరకాల బుక్లు ఓపెన్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు బ్లూ బుక్ వచ్చింది, తర్వాత ఇప్పుడు
తాజాగా కవిత గారు పింక్ బుక్ లో రాసుకుంటున్నా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, ఈ బుక్ లో ఇప్పుడు నేనేదో నోట్స్ నా బుక్ లో రాసుకుంటా, నేను అనౌన్స్ చేయను, కలర్లు చెప్పను. సరే, లోకేష్ గారు ఏదో ఎన్నికల ప్రచారంలో ఆయన అప్పుడున్న కేసు వ్యవహారం రాసుకున్నారు. ఇప్పుడు ఇంకొకళ్ళు బ్లూ బుక్ అంటారు, ఇంకోళ్ళు పింక్ బుక్ అంటారు. కానీ మనకు రాజ్యాంగం ఉంది. సరే, పెనల్ కోడ్ భారత న్యాయ సంహితగా మారింది, దాని ప్రకారం చట్టాలు అవన్నీ జరుగుతాయి. ఎక్కడన్నా లోకేష్ రవికుమార్ గారు, సారీ, రవికుమార్ గారు, ఐ కెనాట్ డూ డిబేట్స్ లైక్ దిస్. నేను ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారిని క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు మధ్యలో వస్తే నేనేం క్వశ్చన్ అడుగుతాను, ఆయనకి ఏం అర్థం అవుతుంది, ఆయన ఏం చెప్తారు. ప్లీజ్ బీ పేషెంట్, లిటిల్ పేషెంట్. యా, సో రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళి ఎవరికి చేయడానికి అవకాశం ఉండదు. ఏదో బుక్ పేరు చెప్పి అందులో పేర్లు రాసుకుంటే ఆ పేర్లు, ఆ కేసులు చట్టానికి నిలబడాలి, లేకపోతే వాళ్ళు కన్విక్ట్ గారు. దీని గురించి ఒకసారి, అంటే నాకు ఎక్కడ కరెక్ట్గా ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారని నాకు విన్నట్టు గుర్తులేదు. ఎందుకంటే అన్నీ మనం ఫాలో అవ్వాలని ఉండదు, కొన్ని ఒకసారి మిస్ అవుతాం. మీరు ఎక్కడన్నా ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారనే పాయింట్ ఏమన్నా మీరు మీ నోటీస్లో ఉందా? ఎప్పుడు లేదు. రాజ్యాంగం అనేది రూల్ పాడుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారు, అది బహిరంగం కనపడుతుంది. కానీ రెడ్ బుక్ లో రాసుకున్న మాట వాస్తవం. అందుకనండి ఆనాడు రెడ్ బుక్ లో రాసుకున్నా, ఈనాడు బ్లూ బుక్ లో రాస్తున్నా, కవిత గారు పెంకు బుక్ లో రాసుకుంటున్నా కూడా ఇది రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధం అంటున్నారు. అంటే వాళ్ళ మనసులో వాళ్ళకు ఉంటది. ఇప్పుడు కాలంబు రాగానే కాటేసి తీర్థమని వాళ్ళకి అధికారానికి వచ్చినా చేస్తా అనుకోవచ్చు, అది వేరు. కానీ ఇక్కడ ఏంటంటే పరిష్కారం అయిపోదాము ఋషి గారు. నేనేమంటున్నాను, చట్టబద్ధంగా వాళ్ళు కేసు పెట్టారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండొచ్చారు. కేసు మీరు రాగానే పోలే కదా, ఉంది కదా, కేసు ఆయన మీద ఉంది కదా, రేపు రుజువు అయ్యేదా కదా. అంటే మీడియా ట్రయల్ అవసరం లేదు, లేకుంటే మన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు కదా వారు, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేసులు ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు. అట్లా నేనేమంటున్నానంటే వంశీ కేసులో ఇప్పుడు నిరూపణ కాకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం చేయాల్సింది ఏంటంటే ఈ పోలీసు విధులను 4 రకాలు విభజించాలండి. సమస్య ఏమొస్తుందంటే శాంతి భద్రతలు నిజంగా మీరు అంటూ రిషి గారు రాష్ట్ర ప్రభుత్వం అంతే. కానీ కేసు పెట్టిన తర్వాత కేసు విచారణ ఉంది కదా, మనకు ఎంక్వైరీ, ఇది ఏం చేస్తారంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఏం చేస్తారంటే, సంశయరావు గారు బాగా తెలుసు, నేను ఏమంటున్నా అంటే వేరే దేశంలో ఉన్నట్టే మన దేశంలో ఏంటంటే ఈ ఎంక్వైరీ విచారణ చేసే కోర్టుకు పంపించేటప్పుడు ఛార్జ్ షీట్ నుంచి మొదలు పెడితే ఎఫ్ఐఆర్ దాఖలు చేసే వరకు మామూలు పోలీసులకు అప్పచెప్పి ఆ తర్వాత దీనికి ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి గారి యంత్రాంగం ఉందనుకోండి, అప్పుడు ఈ సమస్య ఉండదు అంటున్నాను. కానీ అది ఏ పార్టీ అని ఒప్పుకుంటుందా? అందరూ ఈ గొంగట్లో పెట్టుకోలేకుంటున్నారు. దాంట్లో ఏ పార్టీ కూడా తమ చేతిలో ఉన్న అధికారాన్ని బయటకు అప్పచెప్పరు. మన లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతిరావు గారు అంటారు, అందుకని వీళ్ళని మినహాయించవయ్యా నీ చట్టం కాదు. ఎందుకు ఎక్కడ దాకానో ఎందుకు ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో ఉండదు. అప్పుడు ఏమైంది, పోలీసులు ఢిల్లీలో ముఖ్యమంత్రి ఇంటికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి అప్పుడు వాళ్ళు సోదాలు చేశారు కదా. సో ఢిల్లీ మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వం సహా వాళ్ళకున్నది. కానీ ఇక్కడ అట్లా కాదు, ముఖ్యమంత్రి చేతిలో ఉంటది. ఒక డీజీపీని మార్చాలన్నా ఎవరు చేసినా కూడా, కాకపోతే పై స్థాయి అధికారులు మార్చడానికి ఒక ప్యానల్ పెడతారు అంతే తప్ప అది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీకి వస్తుంది కనుక చేస్తాను. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే 4 విధులు ఉన్నాయి పోలీసులకు. ఒకటేమో శాంతి భద్రతలు, అది ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండాలి, దానికి ఎవరు అభిప్రాయం లేదు. రెండోది ఏంటంటే కేసుల విచారణ, న్యాయ విచారణ జరిగినప్పుడు ఏంటంటే స్వతంత్ర విచారణ కమిటీ ఒకటి ఉంటే ఎక్కడికి పోలీస్ స్టేషన్ల కేసు నమోదు కానీ దానికి అప్పచెప్తే వాళ్ళు ఎవిడెన్స్ సేకరిస్తారు. మూడోది ట్రాఫిక్ విధులు వీళ్ళే, విఐపీల భద్రత వీళ్ళే, ఏది వచ్చినా వీళ్ళే కదా, దాని వల్ల ఒత్తిడి పడదు. ఇంకోటి చెప్తాను, అధికారులు ఇప్పుడు పనిచేస్తున్నారు, ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా పనిచేస్తున్నారు, ఐఆర్ఎస్లుగా మారిపోయింది. వీళ్ళు ప్రభుత్వాలు పోయినాక, ప్రభుత్వం శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు మారిన తర్వాత ఎవరు జైలుకి పోయినరు? శ్రీలక్ష్మి పోయింది, డిపి ఆచార్య పోయినరు, ఇవాళ కూడా రేపు మొన్న సంజయ్ ఏది సిబిఐ మన సిఐడి సంజయ్ కూడా పోయింది కదా. ఏమవుతుంది, ఇప్పుడు అధికారం మారగానే వీళ్ళ మీద కేసులు ఎందుకు అవుతున్నాయంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉన్నది. ముఖ్యమంత్రులు ఎవరు మారితే వాళ్ళు చేసుకుంటారు. ఉదాహరణకు కాదంబరి ఉన్నది, ఆమె ఉన్నది జత్వాని, ఆమె కేసులు ఏమైంది, అప్పటిదాకా ఏమైంది తెలియదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ముందరకు వచ్చింది. ఇట్లా పోతే కక్ష సాధింపు రాజకీయాలు ఇట్లాగే పోతే కేవలం మధ్యయుగ రాజకీయాలు అవుతాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను. గతంలో రాజు ఇంకో రాజ్యాన్ని ఓడిస్తేనట 2 చేసేవాడు, ఒకటి లొంగిపోవాలి ఆ రాజు, లేకపోతే ఏంటంటే వాడు చంపేయాలి, పూర్తిగా అవశేషం లేకుండా చేయాలి. ప్రజాస్వామ్యంలో అది కాదు. అంటే ఇప్పుడు చేస్తుంది ఏంటంటే తమ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కేసులు పెడుతున్నారు. ఈ కేసులు పెట్టకుండా ఉండాలి. ఒకటి ఇంకొక మాట కూడా అప్పుడు నేను మధ్య ఆగాను కావాలనే ఆ టాపిక్ వచ్చేదాకా, మీరు
ఈ బాడీ షేమింగ్ అనేది ఇవాళ మొదలైంది కాదు, ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే బాడీ షేమింగ్ తో పాటు కులాల పద్ధతి కూడా తీసుకొచ్చారు కనుక ఇప్పుడు ఈ ముగ్గురు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన ముగ్గురు ఎవరు ఏ స్కూల్ నుంచి వచ్చారు? గతంలో తెలుగుదేశమే కదా, అంతేగా. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా అప్పటి నుంచి ఎన్నికైంది ఎక్కడి నుంచి, కొడాలి నానెక్కడి నుంచి ఎన్నికైండు. వీళ్ళు మాట్లాడి మాటలు చూశాం కదా, నేను ఏమంటున్నాను, పరిశుభ్రమైన మాటలు ఎవరు మాట్లాడి తప్పే అంటున్నాను నేను చాలా సార్లు. ఇప్పుడు మనకు రవికుమార్ గారు నాకు కొత్త, అనుష్ గారు కొత్త, కానీ సాంబశివరావు గారు మేమైతే వందల డిబేట్ లో పాల్గొన్న వాళ్ళం. నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరైనా సరే న్యాయము ధర్మము, మేము అధికారంలో లేనప్పుడేమో ఏదైనా మాట్లాడతాం, అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేస్తామంటే మీరు అన్నదానికి అడిషనల్ గా రవికుమార్ గారితో నేను డిబేట్ చేయడం వాళ్ళే ఫస్ట్ టైం, అనూష్ గారితో కూడా అలాగే. సో ఇవాళ అబ్యూజివ్ లాంగ్వేజ్ అన్నారు ఓపెనింగ్ రిమార్క్స్ రవికుమార్ గారు. ఇప్పుడు అబ్యూజివ్ లాంగ్వేజ్ కొడాలి నాని వాడినంత అబ్యూజివ్ లాంగ్వేజ్ ఈ దాదాపు 18 ఏళ్ళు 19 ఏళ్ళు నా జర్నలిజంలో అంత అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎవరు వాడడం నేను వినలేదు, చూడలేదు. ఓకే, వల్లభనేని వంశీ గారు అలా మాట్లాడడం అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరు మాట్లాడలేదు. సరే, దాని మీద ఏం కేసులు పెట్టుకున్నారు అదంతా ప్రభుత్వాలు అవి చూసుకుంటాయి. కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనే విషయానికి వస్తే రవికుమార్ గారు, ముందు ఒకళ్ళ వేలు మనం చూపించేటప్పుడు మిగతా 4 వేళ్ళు మనం చూపిస్తాయి అంటారు కదా, అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది రవికుమార్ గారు. సో సాంబశివరావు గారు, ఇప్పుడు ఇదొక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే ఇవాళ తున్లో హడావుడి, రాజమండ్రిలో హడావుడి, ఈ మున్సిపల్ తర్వాత కార్పొరేషన్లు ఏంటి గోల ఏంటి అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, మా దగ్గరే ఉన్నారు ఇంతమంది ఇక్కడ గెలిచారు కదా, ఇప్పుడు అక్కడ లేదని ఒకళ్ళు వాళ్ళని రానివ్వట్లేదు, బస్సుల్లో కిడ్నాపులు చేసేస్తున్నారు. అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇనేవే, అది కూడా ఒక లింక్డ్ టాపిక్కే. అంటే వల్లభనేని వంశీ అరెస్ట్తో పాటు ఏం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ తోటి పోరాటం చేసుకోవచ్చు, అనేక మార్గాలు ఉంటాయండి. అంత ఫెయిర్ గా జరిగిందా, ఫెయిర్ గా జరగలేదు అనేది నేను అక్కడ లేను కాబట్టి నేనే విట్నెస్ కాదు. ఈ ఎలిగేషన్స్ వస్తున్నాయి మనకి, గుంటూరులో జరిగినప్పుడు వచ్చినాయి, ఇంకొక మున్సిపాలిటీలో జరిగినప్పుడు వచ్చినాయి. ఇది ఏంటంటే హూ ఎవర్ విన్స్ ఎవ్రీథింగ్ అనే మోడల్ మన రాజ్యాంగ స్ఫూర్తి కాదు. అది గతంలో జరిగినా, ఇప్పుడు జరిగినా, ఫ్యూచర్ లో జరిగినా కానీ దాన్ని మనం నిరోధించాల్సిందే. అయితే ఇక్కడ ఎలా జరుగుతుందంటే, నాయకులకి కార్యకర్తలకి పెద్ద ఈ సోకాల్డ్ సీనియర్ నాయకులు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలను బట్టే కింద స్థాయి వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి. ఇది కనుక గమనించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట, చంద్రబాబు నాయుడు గారి మాట, పవన్ కళ్యాణ్ గారి మాట, వాళ్ళ మాట తీరులో నుంచి ఆ కార్యకర్తల మనోభావాలు, వాళ్ళ యాక్షన్స్ అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ సీనియర్ నాయకులు చాలా సంయమనంతో చాలా మంచి భాష మాట్లాడుతూ, మంచి మాటలు చెప్తూ, మంచి ప్రాసెస్ ని ఫాలో కండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా తప్పు జరిగితే మనకు కోర్టు ఉంది అని మాట్లాడగలిగారు అనుకోండి, ఈ వీధి పోరాటాలు ఉండవు, ఈ ఎలిగేషన్స్ ఉండవు, ఈ కిడ్నాప్లు ఉండవు. ఇవాళ మనం ఏది జరిగినా కానీ తప్పుగానే అభివర్ణించే అపోజిషన్ పార్టీ లేదు, ఏది జరిగినా కరెక్ట్ అనుకునే అధికార పార్టీ. అది 19 నుంచి 24 వరకు చూసాం, 24 నుంచి మళ్ళీ అదే భాష వాళ్ళు వాడుతున్నారు. ఇందాక మీరు ఆ భాష అన్నందుకే గుర్తొచ్చింది కాదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాడారు కాబట్టి. మీరు చాలా ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు, నేను కూడా ఉన్నా అలాగా, కానీ రాజకీయాలు అలా లేవు. ఆడపిల్ల కనబడితే కడుపు చేయాలని మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. సార్ రవికుమార్ గారు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని నిండు సభలో ఎలా మాట్లాడారో, ఎలాంటి దుర్భాషలాడారో కూడా ప్రజలందరూ చూశారు. లాంగ్వేజ్ అనేది చాలా మంది వాడారు, అది ఎవరు వాడినా ఆప్టిమిజం ఏం లేదు. ఋషి గారు చెప్పినట్లు నేను చెప్తున్నా, దాని మార్పు కోసం మనం పార్టీలు ప్రజలు అందరూ కృషి చేయాలి. మార్పు కోసం, మంచి మార్పు కోసం అందరూ నేను చెప్తున్నాను రవికుమార్ గైస్, నో డౌట్ అబౌట్ ఇట్. అది ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద టాప్ అని చెప్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకి రాజ్యాంగ స్ఫూర్తి కాదు. వాళ్ళు అన్నారు, మళ్ళీ మనకు రిపీట్ చేయక్కర్లా. కాదు రవికుమార్ గారు, అసెంబ్లీలో వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, చాలా ఉన్నారు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం అనసర్లీ రవి గారు చిన్న సబ్మిషన్. సాంబశివరావు గారు గుడివాడ నాని గారి రియాక్షన్ ఒక రిపోర్టర్ అడుగుతున్నాడు. అప్పుడు గుడివాడ నాని గారు ఎలా రెస్పాండ్ అయ్యాడు?
వీళ్ళు ఏదైనా చేసుకునేవ్వండి, ఈ పకోడీగాళ్ళకి ఎవడు భయపడ్డన్నాడు. ఎవరండి పకోడీగాళ్ళు? ఎవరు? మనం పాలిటిక్స్ లో ఉన్నాం, మనం మంత్రులుగా చేసాం, మనం ఎమ్మెల్యేలుగా చేసాం, మనం ఆఫీసర్స్ గా చేసాం, మనం ఎవరిని పకోడీగాళ్ళు అంటున్నారు మీరు? మీకు ఏ పార్టీ రెస్పెక్ట్ ఉంది? ఆఫీసర్స్ మీద రెస్పెక్ట్ లేదు, పొలిటీషియన్స్ మీద రెస్పెక్ట్ లేదు. మరి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడని మాట్లాడతాడా? కులాల ప్రస్తావన తెస్తాడా? ఆయన చదువేంటి? ఆయన సంస్కారం ఏంటి? పదవి మళ్ళీ ఇంకో పదవి ఇచ్చింది గవర్నమెంట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు కదండి. సంస్కారం ఏదండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదండి. రాజ్యాంగంతో రవికుమార్ గారు అన్నాడు కదండి. మీరు కేవలం నాయకుల గురించి మాట్లాడుతున్నారు. అదే 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 భాష నాని గారు వాడుతున్నాడు. మళ్ళీ అదే అదే అవునండి. ఋషి గారు ఒక్క నిమిషంలో మాట్లాడుతున్నాడు. ఒక మంచి సంస్కృతి రావాలి, అన్ని పార్టీలో వస్తే బాగుంటుంది. మనం మాట్లాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాత గతంలోకి ఎందుకు వెళ్తున్నారంటున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట కరెక్ట్ కాదు. రేపు ఎవరైనా అంటే మాట్లాడదాం, రేపు ఎవరైనా వేరే వాళ్ళు అంటే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాట్లాడారు, వాళ్ళ చెల్లిని ఎన్ని మాట్లాడారు. ఇప్పుడు రవికుమార్ గారు మీరు చెల్లెలు అని షర్మిల టాపిక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రిషి గారు క్వశ్చన్ అడుగుతున్నారు. రవికుమార్ గారు ఇప్పుడు వంశీని చూశారు, వంశీని పరామర్శించారు. ఒక నిమిషం, షర్మిల గారి గురించి కామెంట్ లేరు, మీరు అంతకంటే గొప్పవాళ్ళు కాదు. సాంబశివరావు గారు ఒక నిమిషం, అసలు అది ఎందుకు ఎక్కించుకున్నారు మీరు? ఒక నిమిషం ప్లీజ్ వెయిట్. సో వర్రా రవీందర్ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారా? ఈయన ఒక 10 ప్రశ్నలు అడిగారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చీఫ్. ఆయన ఒక 10 ప్రశ్నలు అడిగాడు. సరే, ఆ 10 ప్రశ్నలకు మనం టైం లేదు, కానీ వర్రా రవీందర్ రెడ్డిని కూడా చూస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఏంటి, ఆయన జైలు ఓదార్పు యాత్రలు చేస్తూ ఉన్నాడా? వీళ్ళందరూ రేపు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ ఓదార్పు యాత్రలు చేస్తాడా? కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నాయకుడు వెళ్లాల్సిన అవసరం ఉంది, ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా తన పార్టీని తను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పనిలో భాగంగా ఎవరైతే పార్టీకి సిన్సియర్ గా పనిచేశారో ఆ నాయకులకు ధైర్యం చెప్పేదాని కోసం వెళ్తున్నారు. ఈ తప్పుడు కేసులు ఎంతో కాలం కొనసాగు, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, మరి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి వెళ్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్. ఓదార్పు భరోసా ఆయన ఇస్తున్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారంటే అసలు ఆయనే భరోసా ఓదార్పు చేసుకుంటున్నాడు అని? అంటే ముందు ఆయన సెల్ఫ్ భరోసా తెచ్చుకుని పాల్పడుతున్నారు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో పాలకొండ ఎస్సీ రిజర్వ్డ్ 20 సీట్లుంటే అక్కడ 14 వైఎస్ఆర్, టీడీపీ 6, కానీ మొత్తం టీడీపీ గెలుస్తుంది ఎన్నికల్లో. అట్లానే పిడుగురాళ్ల తిరుపతిలో ఒక ఎస్సీ ఎంపీ గురుమూర్తి గారు, ఆయన్ని బస్సు ఎక్కుతుంటే బస్సు ఆయన కొట్టి అద్దాలు పగలగొట్టారు. ఇట్లా చూసుకోండి. నందిగామ 20 ఉంటే 13 వైసీపీ, టీడీపీ 6, జనసేన 1. అట్లానే నెల్లూరు వైసీపీ 54, టీడీపీ 7, 54లో టీడీపీ 7. ఇట్లా మీరు చూడండి. ఈ రోజు అసలు ఉప ఎన్నికల్లో జస్ట్ ఏదో వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఇంత దౌర్జన్యం భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడ జరిగిందా? అనూష గారు, తాడిపత్రి ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పాడు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే నాకు 2 తేడా ఉన్నాయి, నేను అయ్యేవాడిని కాదు, షబాష్ జగన్ అని చెప్పేసి ఆయన శాల్యూట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పనివ్వండి మీరు అడిగిన దానికి. అంటే ఆఫ్టర్ ఆల్ ఎన్నికల కోసం, అంటే ప్రతి ఎన్నిక గెలవాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టే ఇలా చేస్తున్నారా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. కిడ్నాపులు, లేకపోతే కోరం లేకపోవడం, తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా అక్కడ గెలవాలనుకోవడం, ఇదన్నీ వైసీపీ ఆరోపణలు. ఇందాక చాలా పెద్ద లిస్ట్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో. ఏం చెప్తారు? వైసీపీ కాదండి, జర్నలిస్టులు కూడా. ప్లీజ్ నో రన్నింగ్ కామెంటరీ అండి. ఆవిడ అడిగాను, ఆవిడ చెప్పనివ్వండి. వెయిట్ ప్లీజ్. కాదు సార్, వీళ్ళు ఎలా అంటే నీవు నేర్పిన విద్యన నీరజాక్ష అన్నట్లు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, గతంలో మీరు చూసుకోవచ్చు పొంగనూరు ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో, మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో, ఎలక్షన్స్ లో పాపం ఆయన తాతగారు అంజిరెడ్డి తాతగారు నామినేషన్ వేయడానికి వెళ్తున్నప్పుడు తీసి ఆయన్ని కొట్టి
చంపడానికి వస్తానని బెదిరించి, అనంతపురంలో ఒక మహిళ దగ్గర అయితే ఏకంగా నామినేషన్ పత్రాలు గుంజుకుంటుంటే ఆవిడ భయపడి లోదుస్తుల్లో పెట్టుకున్న పరిస్థితి వరకు తీసుకొచ్చింది ఎవరండి? ఎవరు తీసుకొచ్చారు ఎలక్షన్స్ ని ఇంత వైలెంట్ గా ఎవరు చేశారు? ఈరోజు ఆఖరికి వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా సరే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రానికి మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు ఇటు సైడ్ వస్తున్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించి కిడ్నాపులు చేస్తామని, లేకపోతే భయపెడతామని, లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరినీ ఏం చేయాలో అది చేస్తామని బెదిరిస్తున్న వ్యక్తులు వీళ్ళు. ఈ రోజు వీళ్ళు వచ్చి ఇక్కడ నీతులు మాట్లాడితే ఎట్లా? కుదరదు కదా. గతంలో వీళ్ళు చేసిన దాష్టికాలన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అదైపోయాక మీరు మాట్లాడండి రవి గారు. ఇట్స్ నాట్ ఎ డెకరం. రవి గారు ప్లీజ్ పాయింట్స్ రాసుకోండి. రవి గారు మీరు మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడదురు కానీ రాసుకోండి, పాయింట్స్ రాసుకోండి. నేను చెప్తున్నాను కదా సార్, ఈయన చెప్పిన లిస్ట్ లో వీ డోంట్ హ్యావ్ ఎనీ రికార్డ్స్ అండి. బట్ నేను చెప్పిన గత 2 ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో, అనంతపూర్ కావచ్చు, లేకపోతే కుప్పం ఎలక్షన్స్ కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ లో కావచ్చు, లేకపోతే అంజిరెడ్డి గారి పుంగనూరు ఇష్యూ కావచ్చు, ఇలాంటివి కొన్ని వందల ఇన్సిడెంట్స్ రికార్డ్ ఉండి తలలు కొట్టి, లేకపోతే ఈవెన్ ఆఖరికి లాస్ట్ మెయిన్ ఎలక్షన్స్ లో కూడా మనం చూసుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు తల కొట్టితే చీరిగిపోయిందండి ఎలక్షన్ చేసేటప్పుడు. ఆన్ రికార్డ్ ఉంది ఇదంతా. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇక్కడికి వచ్చి చెప్తున్నారు సార్. ఇందాక ఆయన ఒక పాయింట్ చెప్పారండి, వాగ్దానాలు అమలు చేయలేకంట అరెస్టులు చేస్తున్నారండి. మరి వాగ్దానాలు అవన్నీ గతంలో అమలు చేయలేకనా మీరు? కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారు, ధూళిపాల గారు, లేకపోతే మన చింతమనేని ప్రభాకర్ గారు, ఇట్లా లీడర్స్ అందరినీ వరుసగా ఎందుకు అరెస్ట్ చేసుకొచ్చారు? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి వరకు ఎందుకు వచ్చారు? మీరు వాగ్దానాలు అమలు చేయలేక. ఈ రోజు మీ తప్పు ఉంది. స్వయంగా సత్యవర్ధన్ కుటుంబం వచ్చి కిడ్నాప్ చేశారు, మా పిల్లాడు ఏమైపోయాడో మాకు తెలియట్లేదు అంటే దళిత సామాజిక వర్గం కాబట్టి కదా అంత దారుణంగా తీసుకుని వెళ్తారు. ఈ రోజు సత్యవర్ధనే ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నన్ను తీసుకెళ్లి నన్ను భయపెట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానన్నారు కాబట్టి నేను రిటర్న్ తీసుకోవాల్సి వచ్చింది, కంప్లైంట్ కోర్టుకి వెళ్ళి మరీ రిటర్న్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది స్వయంగా వాళ్ళ కుటుంబం అండి. ఈయన నేను మాట్లాడుకోవడానికి. ఈ రోజు ఒక క్రిమినల్ ని పరామర్శించడానికి వెళ్ళాడు కాబట్టి, క్రిమినల్ ని పరామర్శించడానికి, నోటోరియస్ క్రిమినల్ ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని చెప్తున్నాం. బై హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్రిమినల్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ క్రిమినల్. సో దట్ ఈస్ ద రీజన్ మేము అందరూ అంటున్నాము జైలు పక్షులందరూ ఒకే గుటికి చేరని అని చెప్పేసి. ఈ రోజు వి స్టాండ్ బై అవర్ స్టేట్మెంట్స్, తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్స్ కి మేము స్టాండ్ అయి ఉన్నాము. సో ఒకటి సార్, మీ స్థాయికి మీరు జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం పెడుతున్నారు, అది మంచి పద్ధతి కాదా? భాష విరమించుకోండి మీరు. ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా మీరు మీ స్థాయికి మీరు ఆయన క్రిమినల్ అంటే మాత్రం ఉపసంహరించుకోండి. మీరు క్రిమినల్ అనే వర్డ్ ఉపసంహరించుకుంటారా అని అడుగుతున్నారు ఆయన రవికుమార్. క్రిమినల్ రికార్డ్ కదా, తప్పండి అది. మీ నాయకులు కూడా ఉంది, క్రిమినల్ రికార్డ్ ఉంది సార్, మీ నాయకులు కూడా ఉంది. నేను సార్ కాదు రవికుమార్ గారు అండ్ అనూష్ గారు ఇద్దరికి కూడా కాదు మీ ఇద్దరికి కూడా మాట్లాడితే ఏం తట్టుకోము. ఏం తట్టుకోలేము మాట్లాడితే ఏమంటారు? అంతకు మించి ఏమంటారు? అమనాభూతులు తిడతారు అంతేనా? అంతకు మించి ఏం చేయలేరు కదా మీరు. అంతకు మించి ఏమన్నా చేస్తారా? తట్టుకోలేరు అంటున్నారు. సిబిఐ రికార్డ్ ఉంది, ఈడీ రికార్డ్ ఉందని చెప్తున్నాం మేము. ఏం మాట్లాడుతున్నారు? క్రిమినల్ అని చెప్పట్లా సార్, క్రిమినల్ అని చెప్పట్లా. వాళ్ళు బాధపడతారు. మీ ఇద్దరు అయిపోతే నేను మాట్లాడతా. ఇప్పుడు రవికుమార్ గారు మీరు కాదు ముందే ఆమె ఇందాక క్రిమినల్ అన్నప్పుడు అనూష్ గారు నేను ఏమన్నానంటే లేదండి అక్యూజ్డ్ అండి అన్నా. ఏది వంశీ విషయంలో అన్నాను. వినండి 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 ఒక్క నిమిషం, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. మీరు నన్ను కూడా మాట్లాడకపోతే ఇంక డిబేట్ ఎవరు చేస్తారు? కాదు రవికుమార్ గారు, ఇప్పుడు నేను వంశీ గారి విషయంలోనే వల్లభనేని వంశీ విషయంలోనే ఇంకా కన్విక్ట్ అవ్వలేదండి అన్న. జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇవాళ ఆ మాటకు వస్తే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా బెయిల్ మీద ఉన్న నాయకులే, కానీ వాళ్ళు ఇంకా కన్విక్ట్ అవ్వలేదు. కన్విక్షన్ వచ్చి కోర్టు వాళ్ళకి శిక్ష వేస్తే అప్పుడు వాళ్ళని దోషులుగా మనం మాట్లాడదాం. ఇంకా ఇదంతా మనం కోర్టు కాదు, ఇదొక పొలిటికల్ డిబేట్ మాట్లాడుతున్నాం. సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చట్టాలను తొంగలో తొక్కి ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది. ఇది లోకేష్ గారి రెస్పాన్స్. అండ్ కక్ష సాధింపులు కుట్రలు జగన్ బ్రాండ్
ఆయన వాడిన పదం ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది జగన్కి ఒక బ్రాండ్ ఉంది, మా బ్రాండ్ కాదు కక్ష సాధింపులు, రివెంజ్ పాలిటిక్స్, కుట్ర సాధింపులు అనేది లోకేష్ గారు చేసిన కామెంట్. దీని మీద మీరు రెస్పాన్స్ చెప్పండి రవికుమార్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా హింసలకు ఎప్పుడు పాల్పడలా. మీకు తెలుసు, రాజారెడ్డి గారిని చంపేస్తే వాళ్ళ నాన్నగారు విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే ఆయన కక్ష సాధింపు చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో, ప్రజాస్వామ్యకు విలువలు తెలిసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఉదాహరణకు చెప్పాలంటే, ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ముందు రాజీనామా చేసి రమ్మన్నారు. రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఏ రోజు కూడా ఆ పార్టీ సభ్యుడిని కొనటం కానీ ఆ పార్టీ సభ్యుడిని చేర్చుకోవడం కానీ చేయలేదు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే 23 మందిని చేర్చుకొని వాళ్ళలో కొంతమందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా చెప్పాలంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా ఆయన రాజ్యాంగానికి విరుద్ధంగా చేయలేదు. ప్రతి చోట నెల్లూరులో ఆయన ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు వస్తారంటే ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేయమని చెప్పారు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు రాజీనామా చేసి వచ్చినటువంటి విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఒక్కరు కూడా మీరు కావాలంటే ఒకసారి మొత్తం చరిత్ర పొట్టులోనే తిరిగేయండి. ఆయన 5 సంవత్సరాల కాలంలో చాలా నిబద్ధతగా పరిపాలించాడు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాడు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు? ఏదో ఒక రకంగా మభ్య పెట్టేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. రైట్. సో ఇక్కడ నుంచి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇవాళ పరిస్థితి చూస్తే పాలసీలు లేకపోతే విధానాలు, 6 పాయింట్ ఫార్ములాలు, వీటి మీద పోరాటాలు లేకపోతే అడగడం పక్కకి వెళ్ళిపోయి దాదాపుగా ఇంకో కొన్నాళ్ల పాటు ఈ అరెస్టులు లేకపోతే కుట్రలు, కక్షాపూరిత రాజకీయాలు, లేకపోతే దాని మీద మళ్ళీ కౌంటర్లు, ఇదిగో ఈ మున్సిపల్ వ్యవహారం తేలే వరకు ఈ ఎన్నికలు, ఇదేనా అనూష్ గారు? కొన్నాళ్ల పాటు ఇదే మనం డిస్కస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఒకటి, ఈ రోజు ఎవరికి డిబేట్స్ ఇట్లా ఈ కైండ్ ఆఫ్ డిబేట్స్ జరగాలని ఇంట్రెస్ట్ లేదు. బట్ ప్రతిపక్షం దాని మీద ఇంట్రెస్టెడ్ గా ఉంది అంతే. పాలసీ గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు? బయటకు వచ్చి ఏదైనా ప్రొటెస్ట్ చేశారా సార్? ఒక్క పాలసీ ఈ రోజు వాళ్ళు మీరు ఇది అమలు పరచలేదని చెప్పేసి ఏ ఒక్క రోజు అయినా సరే బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి ఈ రోజు ప్రతిపక్ష హోదా లేని పార్టీ వైసీపీ పార్టీ అయినా కూడా ప్రతిపక్షంగా ఉండాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి, అట్లీస్ట్ 11 ఎమ్మెల్యేలు అయినా ఉన్నారు కాబట్టి, చేయాలి కాబట్టి ఆయన అట్లా బిహేవ్ చేశారా? నేను ఒకటే అడుగుతానండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు అంట. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే పక్క పార్టీల యొక్క పార్టీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీకు కడుపు మండింది కదా అని చెప్పేసి రౌడీల్లాగా దౌర్జన్యం చేయడమా? వాళ్ళ పార్టీ ఆఫీసుల యొక్క అద్దాలు పగలగొట్టవా రాళ్ళేసి, లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందున్న కార్లను తగలబెట్టడమా? ఇది ప్రజాస్వామ్యం అంటారా? ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? మళ్ళీ అడిగితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి ప్రెస్ మీట్ పెట్టి కడుపు మండింది వేశారు. ఇదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వచ్చిన ప్రబుద్ధుడు మాట్లాడాల్సిన మాటలు? కాదు కదా అండి. ఎవరు చేసిన తప్పని చెప్పాలి కదా. రామ్మోహన్ రావు గారు ఏంటి వాట్స్ ద కన్క్లూజన్? గారి ఇంటి ముందు అది ప్రజాస్వామ్యం. అర్ధ సత్యాలు అసత్యాలు రెండు చూస్తున్నాం. ఏమంటే అంటే బొమ్మ బొరుసు రెండు వీళ్ళు చూపెడుతున్నారు. ఏ నష్టం లేదు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను, జస్ట్ ఒక్క నిమిషం. గతంలో కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు అంటే 2 ప్రొఫెసర్లు ఒకరి మీద చాడీలు చెప్పుకున్నారంటే వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరిని ఒక్క దగ్గర పిలిపించి మీ ఇద్దరు నిజమని చెప్తున్నారు, ఇంటికి వెళ్ళండి అన్నారు. ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళని చూసిండ్రు, వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నారు, 5 ఏళ్ళు వీళ్ళని చూసిండ్రు, వీళ్ళ ఇంటికి వెళ్ళమన్నారు. ఇక మళ్ళీ వచ్చేది అంతే కదా. నేనేమంటున్నానంటే ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఈ చర్చ ఇప్పుడు ఉందాక జరగాల్సిన చర్చ పరిపాలన. వాట్ నెక్స్ట్? 5 ఏళ్ల ప్రభుత్వానికి వీళ్ళు వచ్చిండ్రు, 7 నెలలు అయింది. వాట్ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన చేస్తారా? ఇట్లాగే ఒకరికి అంటే మీరు ఎట్లా అన్నారు కనుక నేను ఇట్లా ఏమవుతుందంటే రామ్మోహన్ రావు గారు, అసలు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్కి ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, లేకపోతే అమరావతి, లేకపోతే పోలవరం, లేకపోతే వెనుకబడిన జిల్లాలు, రెవెన్యూ లోట్లు, ఈ వ్యవహారం చాలా ఉంది మనకి. ఇదంతా వెళ్ళిపోతుంది పక్కకి. మనం రోజు వాళ్ళు వీళ్ళనేమన్నారు, వీళ్ళు వాళ్ళనేమన్నారు, వీడు పొడిచాడా, వాడు పొడిచాడా, కుట్రలా, కక్షలా, జైలుకి ఎవరు వెళ్ళారు. సో ఇది కాకుండా ఏమైనా మారుతుందేమో అన్న హోప్తో, ఇందాక మా చందు సాంబశివరావు గారు చెప్పినట్టుగా అలాంటి హోప్తోనే నేను డిబేట్లో